కూర్చోండమ్మా. డాక్టర్, రిజల్ట్ నెగటివ్ అని వచ్చింది. ఎస్ మేడం, వాళ్ళ డిఎన్ఏ మ్యాచ్ అవ్వలేదు. మీరు కరెక్ట్ గా చెక్ చేశారా? 1కి 2 సార్లు టెస్ట్ చేశాను మేడం. పోనీ వాళ్ళిద్దరు బోన్ మ్యారో ఏమైనా తప్పించాలా? అక్కర్లేదు మేడం, కన్ఫామ్ గా వాళ్ళు తల్లి కూతుళ్ళు కాదు. మంగతో మామ్ ఎందుకు అంత ఎఫెక్షనేట్ గా ఉంది? ఎందుకు సొంత కూతురులా బిహేవ్ చేస్తుంది? అంటే మంగ ఏమైనా మాయ చేసుంటుందా? మామ్ ని మాయ మాటల్లో వల్లో వేసుకుని ఉంటుందా? అదే అయ్యుంటుంది. ఎందుకంటే అదో పెద్ద కిలాడి కదా, ఎలాంటి వారినైనా తన వైపు తిప్పుకుంటుంది. అయితే మామ్ తప్పు లేదన్నమాట. తప్పంతా మంగదే. దాని భరతం పట్టాలి. జైతో 3 రాత్రులు జరిపించి మంగ కథ ముగించాలి. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మీరు 3 ప్రాణాలను కాపాడారు. నిత్యకి ఫేక్ ఫైల్ ఇచ్చి మమ్మల్ని సేవ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒరిజినల్ ఫైల్ ఇస్తారా? షూర్. మీ చెక్. థ్యాంక్ యూ మేడం. యూర్ వెల్కమ్. ఏమైందమ్మా? ఇదేంటో తెలుసా తులసి? మంగ నా రక్తం పంచుకుని పుట్టిన కూతురు అని చెప్పే సాక్ష్యం. ఆ భగవంతుడు రాసిన మా నుదుటి రాత. మంగ మీ కూతురని తెలిసి మీరే ఇంత సంతోషపడితే, మీరు తన తల్లి అని తెలిసిన రోజున మంగ ఇంకెంత సంతోషిస్తుందోనమ్మా. ఆ రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాను తులసి. మంగ నిండు 100 ఏళ్లు నా కూతురుగా ఉండాలని ఆ దేవుణ్ణి రోజు వేడుకుంటున్నాను. నిత్య వలన ఏ సమస్య రాకూడదని అర్థిస్తున్నాను. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుందమ్మా. ఒకసారి మిమ్మల్ని విడదీసిన ఆ దేవుడు మళ్ళీ ఆ తప్పు చేయడు. మంగలాంటి మంచి అమ్మాయికి అసలు అన్యాయం చేయడు. అదే నా ఆశ తులసి. అవును, చిన్నప్పుడు మంగ ఎలా ఉండేది? అల్లరి చేసేదా లేక బుద్ధిగా ఉండేదా? బుద్ధిగానా? వాళ్ళే వారమ్మా మీరు. చిన్నప్పుడు మంగ చిచ్చెర పిడుగు. అవునమ్మా, పెద్దయ్య కూడా దాని అల్లరి తగ్గలేదు. గోదావరి, కొబ్బరి చెట్లు, వరి పొలాలు, ఊరు, గుడి, మనుషులు అన్నీ మంగ అల్లరిని చూసి ఆనందపడేవి. ఆ అల్లరంతా చూసే అదృష్టం నీకు దక్కింది తులసి. నేను అవన్నీ మిస్ అయిపోయాను. ఈ ఫైల్ని నీ దగ్గరే ఉంచు. ఇన్నాళ్ళు మంగని కాపాడినట్టు మంగ జన్మ రహస్యాన్ని కూడా ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా దాచిపెట్టు. ఇదిగో.
బాబాయ్ పిన్ని హారతి తీసుకోండి. అమ్మా ఏమండి, వచ్చి హారతి తీసుకోండి. అందరూ రండి. మీ అమ్మ జై ఇంకా కిందకి రాలేదమ్మా. ఇటివ్వు, నేను పైకి తీసుకెళ్తాను. చంద్రిక హారతి ఇవ్వడమా? అలవాటు లేని ఆడది అద్దంలో చూసుకుంటే బోడుగుండు కనిపించిందని ఇది హారతి పట్టుకుంటే కొరివిదేం కొరివి పట్టుకున్నట్టే. ఇటివ్వమ్మా, నేను తీసుకెళ్తాను. పర్వాలేదు పిన్ని, మీకెందుకు శ్రమ చెప్పండి, నేను పర్వాలేదమ్మా, ఇవ్వు. అయ్యో అయ్యో, హారతి కూడా అప్పుడే కొండెక్కేటట్టుందే. ఇటివ్వు. నిత్య, అదిగో జై పిలుస్తున్నాడు. నువ్వు వెళ్ళమ్మా, నేను తీసుకొస్తాను. మ్, చంద్రిక కొత్తగా పూజ చేస్తుంది. దేవుళ్ళు కన్ఫ్యూజ్ అవుతారో ఏమో. నిత్య, నిత్య, ఆ, వస్తున్నానండి. నిత్య, నిత్య. ఇది వెళ్తుందండి. కొంపదీసి ఇది గాని పడిపోదు కదా. ఇది పడిపోతే ఇంకా అంతే. థ్యాంక్ గాడ్. ఇది పడుంటే ఫస్ట్ నైట్ నా చేతులతో వాయిదా వేసిందన్నయ్యేదాన్ని. చంద్రిక ఇలాతే ఆరతి కళ్ళ అబ్బా కత్తుకుంటాను. ఉండండి, మీకు తొందర వచ్చింది. నీకు మాత్రం ఏం పోయే కాలం వచ్చింది? ఎన్నడూ లేని హారతి పళ్ళం పట్టుకున్నావు. స్వరూప గారు, స్వరూప గారు, చెప్పండి. హారతి తీసుకోవాలి. మీరు కిందకి వస్తారా, నన్ను పైకి రమ్మంటారా? నేనే వస్తున్నా. ఎస్, కమ్ ఆన్ మామ్. షిట్. తీసుకోండి. మీరు పూజ చేశారా? లేదండి, మీ అమ్మాయి చేసింది. హారతి తీసుకోండి. మీరు అనుకున్న పనులు జరుగుతాయి. థ్యాంక్ యూ. జై నిత్య ఎక్కడా? అబ్బా ఏంటండి మీరు చిన్నపిల్లల్లా? నువ్వు చిన్న పిల్లోని ఇవ్వమంటే ఇవ్వట్లే కదా, అందుకే నేనే పిల్లోని అయిపోయా. ఈ మాత్రం దానికి నన్ను పైకి పిలవాలా? బటన్స్ పెట్టుకోలేరా మీరు? నీ చేతితో పెడితే నాకదో తృప్తి. జై, త్వరగా వచ్చి హారతి తీసుకోరా. చంద్రిక ఇప్పుడైనా నాకు హారతి ఇస్తావా? అయ్యో, మంగళహారతి ఇస్తానండి. ఏంటి అరుపు? పద చూద్దాం. ఏమండి? అయ్యో, అయ్యో, చంద్రిక నా కాలు. అయ్యో. ఏమైంది? జారిపడ్డా నాయన. అమ్మో, నా కాలురా. అమ్మో, హాస్పిటల్ తీసుకెళ్ళరా. అమ్మో, అమ్మో, పట్ట. అమ్మో, అమ్మో. షిట్. మామ్ పడిపోతుందనుకుంటే ఇది పడి చచ్చిందేంటి? ఛ!
ఈ గుంట నక్క శరత్ ఇక్కడే ఉన్నాడు. మామ్, మంగ, జై వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వీణ్ణి వాళ్ళకి అటాచ్ చేస్తే జైని జైలుకు పంపిందన్న మ్యాటర్ మంగకి కన్వే అవుతుంది. అప్పుడు మామ్ అవుట్, నేను ఇన్. మామ్ సైడ్ అవ్వగానే మంగకు జైకి 3 రాత్రులు జరిపిస్తాను. తర్వాత మంగను సైడ్ చేసి నేను జై పక్కనుంటాను. పర్ఫెక్ట్ ప్లాన్. మనకి ఇప్పుడు ఎందుకు ఇన్ని గొడవలు వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు నిత్య. తప్పు మా వైపు ఉండొచ్చు, లేదా మీ వైపు ఉండొచ్చు. ఏదేమైనా కూడా మనం విడిపోవటమే పరిష్కారం అనుకుంటుంటే మనసు చాలా కష్టంగా ఉంది. మన ఇద్దరి మధ్య మా అత్తయ్య మావయ్య, మీ మామ్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు నాకు అర్థం కావట్లేదు. అయినా నేనేదైనా అంటే కదా నువ్వు బాధపడాలి. ఎవరో ఏదో అంటే ఫీల్ అవుతావా? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను ప్రేమించలేదు, బలవంతంగా పెళ్లి చేసుకున్నానని నువ్వు నా మొహం మీద చెప్పినప్పుడు కూడా నేను బాధపడలే నిత్యం. నీ మనసు బాగోలేక అట్లా అన్నావని సరిపెట్టుకున్నాను. నువ్వు తిరిగి వస్తావని ప్రతి క్షణం ఎదురు చూశాను. వచ్చావు, చాలా సంతోషంగా అనిపించింది. నువ్వంటే నేను ఓర్చుకున్నవాడిని, నిన్నంటే ఓర్చుకోలేవా? వదిలేస్తావా చెప్పు? అది కాదండి, తను అలా పదే పదే అంటుంటే. చూడు నిత్యం, మన గురించి 100 మంది 100 రకాలుగా అంటారు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు. మన గురించి మనమేమనుకుంటున్నావో అది ముఖ్యం, అండ్ అదే నిజం. నువ్వంటే ఏంటో నాకు తెలుసు, నేనంటే ఏంటో నీకు తెలుసు. మన గురించి తెలియని వాళ్ళ మాటలు మనకు అనవసరం. హలో, ఎవరు? హలో, నిత్య గారేనా? కాదండి, మీరు అవును, మీరెవరు? మేడం, యాక్సిడెంట్ అయిన అతన్ని మా హాస్పిటల్కి తీసుకొచ్చారు. తన పర్సులో ఉన్న విజిటింగ్ కార్డులో అతని పేరు శరత్ అని మీ ఆఫీస్లో వర్క్ చేస్తున్నట్టుంది. తను మీకేదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలని స్పృహ కోల్పోయాడు. వెంటనే రండి మేడం. ఏ హాస్పిటల్? ఏమైంది నిత్య? యునైటెడ్ నర్సింగ్ హోమ్. నేను కూడా అదే హాస్పిటల్లో ఉన్నాను. తను ఏ వార్డులో ఉన్నారు? ఎమర్జెన్సీ వార్డులో మేడం. ట్రీట్మెంట్ జరుగుతుంది. పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది. త్వరగా వచ్చేయండి మేడం. సరే, ఇప్పుడు వస్తాం. వాట్ హ్యాపెన్ నిత్య? ఎవరికైనా ఏమైందా? శరత్కి యాక్సిడెంట్ అయిందంటండి. ఈ హాస్పిటల్కి తీసుకొచ్చారట. బాగా అయిందండి వెధవకి. లేకపోతే మిమ్మల్ని జైలుకి పంపిస్తాడా? ఉన్నాడా పోయాడా మేడం? తప్పు చరి, అలా అనకూడదు. పద నిత్య, చూద్దాం. శరత్ మామ్ చేసిన ప్లాన్ గురించి చెప్తాడు. జైని జైలుకి పంపించింది మామే అని మంగ మామ్ని అసహించుకుంటుంది. మామ్కి దూరం అవుతుంది, జైకి దగ్గర అవుతుంది. ఇద్దరికి 3 నైట్స్ జరుగుతాయి. ఆ తర్వాత మంగకు కాళరాత్రి,
నాకు జైతో మొదటి రాత్రి. అయినా ఇక్కడికి ఎందుకు వచ్చారు? వదిలేసి ఎక్కడెక్కడో ఉంటున్నారు, ఎవరెవరినో కలుస్తున్నారు. అవసరమా మీకు? అసలు ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఆ, అది అమ్మా. అసలు మీరు మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారా ఆంటీ? మేమేమన్నా టీనేజ్ లవర్స్ అనుకుంటున్నారా, లేక పెళ్లి కాని వాళ్ళం అనుకుంటున్నారా? మా గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి. జై, ఎస్ ఆంటీ, మేం మేజర్స్, లవర్స్, కపుల్. మేం పెళ్లి చేసుకున్న భార్యాభర్తలం. ఏం చేయాలో ఏం చేయకూడదో మాకు తెలుసు. మేమేదో తప్పు చేస్తున్నట్టు ప్రతి చిన్న విషయానికి మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? మా మధ్య ఎందుకు అడ్డుగా ఉంటున్నారు? మా ఇంట్లో ఏం జరిగిందని నిత్యని మీ ఇంటికి తీసుకొచ్చారు. నేను ఏ తప్పు చేశానని నన్ను ఇల్లరికం ఉంచారు. ముహూర్తం పేరుతో మేము కనీసం చూడకుండా మాట్లాడకుండా చేస్తున్నారే, ఎందుకు? నాకు నిత్య అంటే ప్రేమ ఉంది కాబట్టి మీరు చెప్పిన ప్రతి దానికి తల వంచాను. మా వాళ్ళని బాధ పెట్టి మీ ఇంట్లో ఉంటున్నాను. కనీసం కడుపు నిండా తిండి కూడా పెట్టట్లే కదా ఆంటీ. ఫుడ్ అడిగితే రుచి పచి లేని గడ్డి పెడుతున్నారు. కాఫీ అడిగితే కుర్తిస్తున్నారు. ఈ విషయం నిత్యకు తెలియకుండా తన్ని బాగా చూసుకుంటారు. కట్టుకున్నోని పక్కన పెట్టి కూతుర్ని మీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. మీరే తనకు అన్నం పెడుతున్నారు, మీ పక్కన పడుకోబెట్టుకుంటున్నారు. ఎందుకంటే నేను నిత్యకు దగ్గరగా ఉండడానికి వచ్చాను, కానీ ఇలా దూరంగా ఉండడానికా వచ్చాను. ఆఖరికి నన్ను అక్రమ కేసులో ఇరికించి జైలుకు పంపించి ఉరిశిక్ష వేయించాలనుకున్న వాడితో నేను మాట్లాడటం ఎందుకు అంటున్నారు? ఎందుకు మాట్లాడకూడదు ఆంటీ? రీజన్ చెప్పండి. అది చేతు ఇది చేతు, అలా ఉండద్దు ఇలా ఉండద్దని ఆర్డర్స్ వేస్తున్నారు. నేను మీ అల్లున్నా లేక మీ ఆఫీస్లో ప్యూనా ఆంటీ? కనీసం బంధువులా కూడా చూడట్లేదు. నేనేమన్నా బానిసనా? ఓ కూతురు పట్ల తల్లికి ఎంత కేరింగ్ అయినా ఉండొచ్చు, కానీ నేను కాదన్ను. తను నా భార్య. నేను తను ప్రేమించడం తప్ప, తన పక్కన ఉండడం తప్ప, తనే నా ప్రాణం అనుకోవడం తప్ప? చెప్పండి ఆంటీ. మాట్లాడితే విడిపోండి అంటారు, విడాకులు అంటారు. మేము నిత్యని బాధపడుతున్నాం అంటారు. ఎవరిని బాధపడుతున్నారు? మేమెందుకు విడిపోవాలి? మీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లేదు ఆంటీ, కానీ మీరు చేసే పనులకు నాకు ఊపిరాడట్లేదు. ఐ వాంట్ సమ్ పీస్. నిత్య కోసం నా ఇల్లే వదిలేసి వచ్చిన వాణ్ణి. మీ ఇంటిని మిమ్మల్ని వదిలేయటం నాకు క్షణం పట్టదు. కానీ నిత్య కోసం ఓపిక పట్టాను. మీరేమో నిత్యం నాకు దూరం చేయాలని చూస్తున్నారు. నాలో ఊపిరుండగా నిత్యకు నేను దూరం కానంటే ఆ చావే మమ్మల్ని విడదీస్తూ. అమ్మలా చూసుకుంటాను. మీ అమ్మ నిన్ను చూసుకునేదానికంటే ఎక్కువ చూసుకుంటాను. నా గుండెల్లో గుడి కట్టి పూజిస్తాను. నన్ను నమ్మితే నా వెంటరా. బేబీ, నువ్వు వస్తే నీతో కలిసి బ్రతుకుతాను, రాకపోతే నీ జ్ఞాపకాలతో బతుకుతాను. నీ ఇష్టం నిత్య.
ఉందండి రాహుకాలం కూడా. భగవంతుడా, ఇలాంటి చెడ్డ సమయంలో ఈ దుర్ఘటన ఏంటి తండ్రి? నా మనవడు నిత్య, నీ మెళ్ళ తాళేదమ్మా? నా తాళే నా 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 తాళి నా మెళ్ళ తాళి ఏమైపోయింది? నా తాళి ఏమైపోయింది? అయ్యో నా తాళి, అయ్యో నా తాళి, బేబీ, నా తాళి ఇది. జనార్దన్, నువ్వు వెళ్ళి వెతుకు. నా తాళి ఎక్కడ? ఎక్స్క్యూజ్ మీ మేడం, సార్ వస్తువులు. ఆయనకేం కాకూడదు, ఏం కాకూడదు, ఏం కాకూడదు.